కడప పెద్ద దర్గాకు చూస్తే మరి మన ముస్లిం సోదరులు ఎంతమంది వస్తారో మా హిందూ సోదరులు కూడా అంతే సంఖ్యలో మరి ఆ దర్గాలకు మరి వాళ్ళు సందర్శించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద మరి దర్గా అయిన అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ మరి ఆడ చూస్తే ముస్లింల కన్నా ఇతర మతస్థులు అక్కడ పెద్ద సంఖ్యలో మరి దర్శించుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళకందరికీ ఒక నమ్మకం, విశ్వాసం. మరి ఆ విశ్వాసంతోనే మరి అలాంటి పెద్ద మరి దర్గాలకు కానీ మరి మసీదులకు మరి అదేవిధంగా అనేక సంస్థలకు ప్రతి ఒక్కరు కూడా దానం చేసే హక్కు ఉంది. మరి అలాంటిది ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నావో లేదో వాళ్ళు సర్టిఫికెట్ చూపించాలంట. ఈరోజు మనం ఏదైనా ఎవరికైనా దానం చేయాలంటే మనం మీరు ఏ మతాన్ని పాటిస్తున్నారో ఈ ప్రభుత్వానికి సర్టిఫికెట్ చూపించాలంట. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరి మైనార్టీలను అణగదొక్కేదానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఈరోజు డిస్ట్రిక్ట్ మరి సర్వే కమిషన్ యొక్క ఏదైతే వాళ్ళ పవర్స్ని కట్ షాట్ చేస్తూ మరి అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్కు సంబంధించిన వాళ్ళ ఏదైతే పవర్స్ని కూడా కట్ షాట్ చేస్తూ ఈరోజు జిల్లా అధికారులు, జిల్లా మెజిస్ట్రేట్ మరి ఇతర అధికారులకు ఈరోజు అధికారాన్ని కట్టబెట్టేదాని కోసం ఈరోజు సవరణ చేయడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖంగా మరి ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది మనకు సంబంధించిన వక్ఫ్కు సంబంధించిన ట్రిబ్యునల్, అదేవిధంగా ఎండోమెంట్కు సంబంధించిన ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. మరి అక్కడ ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగితే ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంటే మరి వాళ్ళు ఆ ట్రిబ్యునల్కు మరి ఆశ్రయించవచ్చు. మరి ఆ ట్రిబ్యునల్లో కూడా వాళ్ళకి అన్యాయం జరిగితే మరి వాళ్ళు మరి హైకోర్టుని ఆశ్రయించవచ్చు, మరి సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించవచ్చు. మరి ఈరోజు అనేక కేసులు ఈరోజు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు గతంలో కూడా ఉంది. అది ట్రిబ్యునలే కాకుండా ట్రిబ్యునలే అంతిమ నిర్ణయం కాదు, ట్రిబ్యునల్ తర్వాత కూడా మరి హైకోర్టుని ఆశ్రయించే అధికారం ఉంది, సుప్రీంకోర్టుని ఆశ్రయించే అధికారం ఉంది. మరి అలాంటి అధికారాలను తీసేసి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని పూర్తి సర్వ హక్కులు కల్పిస్తున్నారు. మరి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరి ఆధీనంలో పనిచేస్తాడు? మరి ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాడు, ప్రభుత్వానికి మేలు చేయాలని ఆలోచిస్తాడు. కానీ మరి అది ఎవరైతే వ్యక్తిని మరి ఏదైతే సహాయం చేయాలని ఏ కోశాన్ని కూడా అధికారి ఆలోచించడు. మరి ఆ దిశలో మరి కేవలం ఇవన్నీ కూడా చూస్తుంటే మరి ఈరోజు ప్రభుత్వం ఈ వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవాలి ఏదో ఒక రకంగా. ఈరోజు లక్షల ఎకరాలు వక్ఫ్కు సంబంధించిన భూములు ఉన్నాయి. మరి ఆ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి, తమ స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక దురాలోచనతోనే మరి ఇవన్నీ కూడా ఈ చట్టాలు మరి ఏదైతే అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా వక్ఫ్ చట్టానికి సవరణలు జరిగాయి. అంటే ఈ వక్ఫ్ చట్టం 1954వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954వ సంవత్సరంలో ఈ వక్ఫ్ చట్టం రూపకల్పన చేయబడింది. రూపకల్పన చేసిన తర్వాత మరి 1984లో ఒకసారి, మరి 1995లో ఒకసారి, 2013లో 3 సార్లు మరి ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించడం జరిగింది. మరి ఆ సవరణ ఏ విధంగా జరిగిందంటే గతంలో మైనార్టీ పెద్దలను, మైనార్టీల మరి అనేక సంస్థలకు సంబంధించిన మరి మత పెద్దల్ని అందరినీ కూడా మరి వాళ్ళను మరి ఏదైతే పరిగణలో తీసుకొని వాళ్ళ ఏదైతే మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇవన్నీ కూడా సవరణలు జరిగాయి. కానీ ఇవాళ ఏదైతే 2024లో ప్రవేశపెట్టిన ఏదైతే ఈ సవరణల బిల్లు మరి ఈరోజు 2025లో ఏదైతే పాస్ అయిన ఈ బిల్లు మరి ఏదైతే ఎక్కడ కూడా ఎవరి యొక్క అభిప్రాయాన్ని తీసుకోలేదు, కేవలం వాళ్ళ సొంత ఎజెండాతోనే ఈరోజు నిన్న చూశాం. నిన్న డిబేట్లో నిన్న మధ్యాహ్నం నుంచి అందరు కూడా రాత్రి 3 గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా టీవీల కాడ అతుక్కున్న పరిస్థితి మనం చూశాం. మరి వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా మాట్లాడుతున్న తీరు చూశాం.
మరి ఏదైతే జేపీసీ కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడిన పరిస్థితులు కూడా చూశాం. ఎక్కడ కూడా మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. మా అభిప్రాయాలను కూడా ఎక్కడ పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ జేపీసీకి సంబంధించిన మరి పెద్దలందరూ కూడా అని చెప్పి కూడా మరి ఆ కమిటీలో ఉండే సభ్యులే చెప్పడం జరిగింది. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. ఒక కమిటీ వేసిన తర్వాత మరి ప్రతిపక్షానికి సంబంధించిన ఆ సభ్యుల యొక్క అభిప్రాయాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి వాళ్ళ అభిప్రాయాల్ని మరి ఎక్కడ పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మరి ఈ బిల్లుని మరి ఈరోజు ప్రవేశపెట్టిన పరిస్థితి మనం అందరూ కూడా చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే మరి కేవలం మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి ఈరోజు ఈ వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని మరి తీసుకొచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఈ సవరణ చట్టాన్ని ఈరోజు దాని ఎన్డీఏ మిత్రపక్షమైన మన రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేనకు సంబంధించిన ఎంపీలందరూ కూడా మరి ఈ వక్ఫ్ చట్టాన్ని మరి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మైనార్టీలకు ఎప్పుడు కూడా మోసం చేయడమే, మైనార్టీల వ్యతిరేకి. ఏనాడు కూడా మైనార్టీల పక్షాన చంద్రబాబు నాయుడు నిలవలేదు. దానికి చరిత్ర ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1999లో మరి భారతీయ జనతా పార్టీతో జత కట్టి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. తర్వాత 2004లో ఓడిపోయిన తర్వాత మరి ఆయన ఒక పెద్ద బహిరంగ సభలో మైనార్టీలకు క్షమాపణ కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నువ్వు మైనార్టీలకు క్షమాపణ కోరలేదా? నేను నా జీవితంలో ఒక చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను. అది నేను భారతీయ జనతా పార్టీతో జత కట్టి నేను చారిత్రాత్మకమైన తప్పిదం చేశాను. మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను క్షమించమని. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదం జరగదు అని చెప్పి మరి ఆ రోజు ప్రజల్ని క్షమించమని కోరావు నువ్వు మైనార్టీలను. మరి ఆ రోజు మైనార్టీ సోదరులందరూ కూడా నిన్ను క్షమించారు. తర్వాత నువ్వు 2014లో మళ్ళా నీకు అవసరం కొద్దీ నువ్వు మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి మళ్ళా నువ్వు అదే భారతీయ జనతా పార్టీతో, మైనార్టీలకు వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీతో మరొకసారి నువ్వు జత కట్టావు. నీ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళా నువ్వు 2014లో మళ్ళా నువ్వు అధికారంలోకి వచ్చావు. రావడమే కాదు, ఎంత దుర్మార్గంగా వ్యవహరించావంటే ఆ 5 ఏళ్లు ఒక్కరికంటే ఒక్కరికి మైనార్టీలకు నీ మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. నిజంగా ఎంత దారుణం అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం, బీజేపీ పాలించే రాష్ట్రం, మరి ఏదైతే మన బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారు తన ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మరి ఎక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలా లేవు. ఒక్కరికి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు బీజేపీ. మరి అలాంటి వాళ్ళు కూడా మరి ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చిన ఘనత యోగి ఆదిత్యనాథ్ది. అంతకన్నా దారుణంగా వివరించి నువ్వు నీ మంత్రివర్గంలో 2014లో ఒక్కరికి కూడా నీ మంత్రివర్గ కూర్పులో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం, ఒక మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడిచిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ మైనార్టీలకు అవసరము, మైనార్టీ ఓటు బ్యాంక్ అవసరమని భావించి మరి కేవలం 4-5 నెలల కోసం మరి ఆ రోజు ఎన్ఎండి ఫరూక్కు మళ్ళా మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా అవకాశవాది, నిజంగా చెప్తే పెద్దలు చెప్తారు ఏదో ఊసిరి వెళ్ళి అని చెప్పి,
ఊసిరివెల్లి రంగులు మార్చదంట. ఊసిరివెల్లి కన్నా ఎక్కువ రంగులు మార్చే నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎప్పుడు సందర్భాన్ని బట్టి ఆయన అవకాశం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏ రంగైనా మారుస్తాడు, ఎవరైనా మోసం చేస్తాడు. వక్ఫ్ ఇచ్చిన ఆస్తులు ప్రభుత్వం ఇచ్చింది కాదు, అది మన పూర్వీకులు, మన తాతల ముత్తాతలు, మరి మన పూర్వీకులు, మరి వాళ్ళు ఎంతో కష్టార్జితంగా సంపాదించుకున్న వాళ్ళ ఆస్తులు మరి ఆ రోజు వాళ్ళు దానంగా మరి వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వక్ఫ్ చేస్తే అది జీవితకాలం వక్ఫ్గానే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వక్ఫ్గానే ఉంటుంది. అది అల్లాహకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు, వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆ ఆస్తులన్నీ కూడా అల్లాహకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది. మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు. మరి అదే కాకుండా ఒక్కసారి వక్ఫ్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా, వక్ఫ్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు, కేవలం అతను కస్టోడియన్ మాత్రమే, సంరక్షకుడు మాత్రమే. మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది. అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది. అతను అమ్మేదానికి హక్కు లేదు. అతని ఎవరిని దారదత్తం చేసేదానికి కూడా ఎలాంటి హక్కు ఈ వక్ఫ్ చట్టం కల్పించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రకంగా మరి ఏదైతే ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఈ సుమారుగా 8,75,00,00,000 ఆస్తులు ఈరోజు వక్ఫ్ సంబంధించి ఈ దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి ఏ రకంగా ఈ వక్ఫ్ ఆస్తులను మరి ఏదైతే స్వాధీనం చేసుకోవాలనే ఒక దురుద్దేశంతోనే కేవలం ఈ వక్ఫ్ ఆస్తులు ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, మరి దాన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఒక కుట్రలో భాగంగానే మరి ఈరోజు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మంత్రి గారు మాట్లాడుతూ ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మైనార్టీల స్థితిగతులు మార్చేదాని కోసం మైనార్టీలకు పేద బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఈ వక్ఫ్ చట్టం తీసుకొస్తున్నామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఒకటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నేను అడగదలుచుకున్నాను ఈ మీడియా ముఖంగా. మరి ఈరోజు మైనార్టీలు ఈ దేశంలో మరి ఏదైతే మీరు అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా మీరందరూ కూడా మైనార్టీలను పరిగణించడం జరిగింది. మరి ఇవాళ ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలకు మరి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. మరి ఈరోజు మైనార్టీలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, ఉద్యోగ పరంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారు. మరి మీరు 10 సంవత్సరాల నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మీరు మైనార్టీల స్థితిగతులు మార్చే విధంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రాజకీయ పరంగా మైనార్టీలను సమాధి చేయాలని ఆలోచనతో మరి మీరు ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు మీకు అంతమంది సభ్యులు ఉన్నారు. మరి ఈరోజు ఒక్కరికంటే ఒక్కరికి భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు ఎంపీ సీట్ ఇచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఏ కోశాన మీరు మైనార్టీల గురించి మీరు మాట్లాడే హక్కు కూడా మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. మరి ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఈ బిల్లు తీసుకొస్తున్నాము, మైనార్టీలకు మరి ఏదైతే మేలు చేసే విధంగా మరి ఈ బిల్లు తీసుకొస్తున్నాను, రాబోయే రోజుల్లో వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో
మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా ఈరోజు సవరణలో భాగంగా ఏదైతే వక్ఫ్ చట్టం సవరణలో భాగంగా ఈరోజు వక్ఫ్ బై యూజర్ అనే చట్టాన్ని తీసివేయడం జరిగింది. మరి ఈరోజు ఏంటంటే దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఈరోజు దశాబ్దాలుగా వందల సంవత్సరాలుగా మరి అక్కడ మన మసీదులు అయితే ఏమి, మన దర్గాలు అయితే ఏమి, మరి ఆషూర్ ఖానాలు అయితే ఏమి, మరి అదేవిధంగా మనకు సంబంధించిన శ్మశాన వాటికలు, మరి ఇవన్నీ కూడా దశాబ్దాలుగా వెలుస్తున్న పరిస్థితి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి దాన్ని మనం ఆధారాలు చూపాలంట, మనకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించాలంట, మరి ఎవరు దీన్ని దానం చేశారో మరి దాన్ని మనం చూపించాలని చెప్పి కూడా మరి ఏదైతే చెప్పడం జరుగుతుంది. మరి వందల సంవత్సరాలకు సంబంధించిన మరి ఏదైతే ఆస్తులు ఉన్నాయో, మరి శ్మశానాలు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో, మసీదులు ఉన్నాయో, మరి మదరసాలు ఉన్నాయో, మరి అదేవిధంగా ఆషూర్ ఖానాలు ఉన్నాయో, మరి అవన్నీ కూడా మీకు ఆధారాలు చూపించాలి. అది కూడా 6 నెలల కాలంలో మరి దాన్ని మరి ఆన్లైన్లో మనము పూర్తి ఆధారాలతో పాటు మరి పొందుపరచాలంట. లేని పక్షంలో అది వక్ఫ్ ప్రాపర్టీ కానే కాదని చెప్పి కూడా మరి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ గతంలో వక్ఫ్ బై యూజర్ అంటే ఒక్కసారి అక్కడ శ్మశానం ఉందంటే అది ఖచ్చితంగా అది వక్ఫే. దశాబ్దాలుగా అక్కడ ఒక మసీదు ఉంటే అది వక్ఫ్కు సంబంధించిందే. మరి అక్కడ ఒక ఏదైతే దర్గా ఉంటే అది వక్ఫ్కు సంబంధించిందే. మరి ఒక ఆషూర్ ఖానా ఉంటే అది వక్ఫ్కు సంబంధించే అనేది గతంలో వక్ఫ్ చట్టంలో ఉన్న పరిస్థితి. వక్ఫ్ బై యూజర్ ఆ స్థలము ఆ దేనికి వాడుతున్నారనేది యూజర్ పేరుతో అది వక్ఫ్ సంబంధించిన ఆస్తి అని చెప్పి గతంలో పరిగణించడం జరిగింది. మరి ఆ చట్టాన్ని మరి ఈరోజు రద్దు చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు వక్ఫ్ బోర్డులో ఇది వక్ఫ్ బోర్డు ఎవరికి సంబంధించి వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించడాని కోసం మరి దాన్ని ఒక బోర్డుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో. మరి ఆ వక్ఫ్ ఆస్తులు ఎవరివి? మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులు అది. మరి దాన్ని పర్యవేక్షించే బాధ్యత కూడా మరి ఆ బోర్డుకు ఇవ్వడం జరిగింది. మరి ఆ బోర్డులో కూడా గతంలో కేవలం మైనార్టీ సోదరులు మాత్రమే ఉండే పరిస్థితి ఉండేది. దాన్ని ఈరోజు సవరించి మరి ఆ బోర్డులో కూడా నాన్ మైనార్టీ సోదరులను దాంట్లో ఇన్క్లూడ్ చేయాలని చెప్పి ఈరోజు చట్ట సవరణ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ చట్టం కేవలం మైనార్టీలకు మాత్రమేనా వర్తిస్తుంది, లేకుంటే ఇతర సంస్థల్లో కూడా వర్తిస్తుందా అని చెప్పి ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు అనేక సంస్థలు ఉన్నాయి, మరి మన హిందూ సోదరుల సంస్థలు ఉన్నాయి, అనేక దేవాలయాల కమిటీలు ఉన్నాయి, అనేక బోర్డులు ఉన్నాయి. మరి ఆ బోర్డుల్లో మరి హిందూ ఇతరులకు మీరు అవకాశం కల్పిస్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి మీరు ఇతరులకు అవకాశం కల్పించినప్పుడు మరి ఇక్కడ మైనార్టీలకు సంబంధించి, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన బోర్డులలో మరి నాన్ మైనార్టీలకు ఏ రకంగా అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా నువ్వు ఈ 10 నెలల కాలంలో మైనార్టీలకు ఏం చేశావు? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. మరి ఈరోజు ఇమాం మౌజున్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా మరి ఈనాటికి 12 నెలలు బకాయిలు ఉంటే కేవలం 6 నెలలు మాత్రం మొన్న రంజాన్ మాసంలో నువ్వు వేశావు. అది కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల నువ్వు మొన్న రంజాన్ మాసంలో 6 నెలలకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మైనార్టీలకు 50 ఏళ్లు దాటిన మైనార్టీలకు అందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తానని చెప్పావు. ఇచ్చావా ఈ 10 నెలల కాలంలో? మరి అదే కాకుండా మైనార్టీలకు అందరికి కూడా మరి 5 లక్షల వరకు ఉచిత రుణాలు ఇస్తానని చెప్పావు. ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చావా? మరి దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఏ ఒక్క ఆడపిల్లకైనా ఈ 10 నెలల కాలంలో నువ్వు ఒక్కరికైనా
మరి దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇచ్చావా? పవిత్ర రంజాన్ పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు కూడా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. 2024లో హజ్ యాత్ర జరిగింది. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 14 కోట్ల రూపాయలు మరి హజ్ యాత్రికుల కోసం కేటాయింపులు చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల కోడ్ రావడము, తర్వాత ఎన్నికల పరిణామాల తర్వాత మరి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత 2024లో వెళ్ళిన హజ్ యాత్రికులకు నువ్వు ఒక్క నయా పైసైన ఆర్థిక సాయం చేశావా? చేయలేదు. మరి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఒక్కరికన్నా ఒక్క హజ్ యాత్రికన్నా ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఖచ్చితంగా అందరినీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు. మసీదు మెయింటెనెన్స్ల కోసం నెలకు 5,000 ఇస్తానని చెప్పావు. నువ్వు ఏ మసీదుకు ఈ 10 నెలల కాలంలో నువ్వు డబ్బులు ఇచ్చావా? ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాష్ట్రం నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల కోసం మన రాష్ట్రం నుంచి వెళ్ళాలని చెప్పి ఎంబార్కేషన్ పాయింట్ని సాధించుకుంటే మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ని కూడా మరి తీసివేయడం జరిగింది. దాన్ని కూడా నీ చేతకానితనం వల్ల మరి అది కూడా పోగొట్టుకోవడం జరిగింది. మరి ఇవాళ నువ్వు ఏ రకంగా మైనార్టీలకు మేలు చేస్తావు, మైనార్టీలకు ఉద్ధరిస్తావు అని చెప్పి మైనార్టీలు నీ మీద ఆశ పెట్టుకోవాలి. మరి ఇవాళ ఒకటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మైనార్టీలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మైనార్టీల స్థితిగతులను ఆయన చూసిన తర్వాత ఆ రోజు మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. తద్వారా ఈరోజు అనేక మంది మైనార్టీ సోదరమణులు ఈరోజు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు ఈరోజు వాళ్ళకు మెండుగా రావడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు అందరు కూడా ఈరోజు ఉన్నత చదువుకుంటున్నారంటే మరి ఆనాడు రాజశేఖర గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే. మరి దాని తర్వాత మరి మన నాయకుడు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి గారు 4% రిజర్వేషన్లు కల్పిస్తే మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడితే మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు రాజకీయంగా కూడా ముందుకు రావాలి అని చెప్పి ఈరోజు చెయ్యి పట్టుకొని మైనార్టీలకు ముందుకు నడిపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి మేలుని మైనార్టీలకు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి నలుగురికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. శాసన మండలిలో కూడా నలుగురికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసన మండలిలో నలుగురికి ఎక్కడ ఎవరు మైనార్టీలకు అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక చిన్న రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు నలుగురికి మరి శాసన మండలిలో అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వడమే కాకుండా ఒక మహిళ అయిన శాసన మండలి జకియా ఖానం గారికి మరి డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. మరి నలుగురు ఎమ్మెల్యేలలో మరి నన్ను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను తన మొట్టమొదటి మంత్రివర్గ కూర్పులోనే మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ బిల్లు పాస్ కావడం జరిగింది. మరి ఇవాళ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే నిన్న పాస్ అయిందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా తెలియపరుచుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ.
రాష్ట్ర వ్యతిరేక బిల్, రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన నడుస్తుంది. మన భారతదేశ ప్రధాని కానివ్వండి, మరి చట్టసభల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మేము అందరికీ న్యాయం చేస్తాము, ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పి ప్రమాణం చేసి ఈరోజు రాజకీయ పదవుల్లో మరి ప్రధానమంత్రి అయితేమి, మంత్రులు అయితేమి, కేంద్ర మంత్రులు అయితేమి, మరి పార్లమెంట్ సభ్యులు అయితేమి, అందరు కూడా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరి వాళ్ళందరూ కూడా తమ తమ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది. మరి ఏదైతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 300 ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ కూడా సమానులు. ఇక్కడ ఎక్కడ కూడా కులాలు కానీ మతాలు కానీ మరి ఏదైతే లింగ భేదాలు చూపకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి అని చెప్పి ఆర్టికల్ 14 చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ కూడా మతపరంగా కానీ మరి అదేవిధంగా కులపరంగా కానీ మరి లింగపరంగా కానీ మరి ఎక్కడ పుట్టాడనేది ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా వివక్ష ఎవరిపైన కూడా చూపరాదు అని చెప్పి కూడా మరి ఈరోజు ఆర్టికల్ 15 తెలియపరుస్తుంది. మరి అదేవిధంగా ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కన్షియస్నెస్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్, అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రొఫెషన్స్ని నిర్వహించవచ్చు. మరి అదేవిధంగా తమ తమ ఆచారాలను పాటించవచ్చు. మరి అదేవిధంగా తమ తమ మతాల యొక్క మరి ఏదైతే మతాలను ప్రొపగేట్ చేసుకోవచ్చు, మత ప్రచారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆర్టికల్ 25 మరి చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, అంటే పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నాము, అంటే మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేసేదానికోసం మరి ఆర్టికల్ 26 మన రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తుంది. మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ యొక్క మతపరమైన ఇన్స్టిట్యూషన్స్ని మీరే నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా మరి ఆర్టికల్ 26 మరి చెప్పడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆర్టికల్ 300 ఏం చెప్తుందంటే, ఎవరైనా కానీ మరి వాళ్ళకు నచ్చిన పద్ధతిలో మరి వాళ్ళకు సంబంధించిన ఆస్తులను దానం చేసే హక్కు కూడా మరి ఆర్టికల్ 300 మన రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే మరి ఈ వక్ఫ్ సవరణ బిల్ ఏదైతే ఉందో మరి ఈ ఆర్టికల్స్కు సంబంధించి అన్నీ కూడా మరి ఈరోజు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 300 ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి ఈ వక్ఫ్ చట్టం
2025లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి ఆలోచనతో మరి ఈ భారతదేశంలో మరి అనేక మతాలు ఉన్నాయి, అనేక ఆచారాలు పాటించే వాళ్ళు ఉండారు, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉండారు. వాళ్ళందరూ కూడా ఒక సోదర భావంతో ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాజ్యాంగం అనేది ఎంతో అవసరమని భావించి మరి ఈరోజు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ మరి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఈరోజు మైనార్టీలకు, ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరులకు అందరికి కూడా అన్యాయం చేస్తూ మరి ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.